ఇంజనీరింగ్లో నెక్స్ట్ మోడల్ స్పైరల్ మోడల్ గురించి వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో స్పైరల్ మోడల్ అంటే కాంబినేషన్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్ అండ్ ఇటరేషన్ మోడల్. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, వాటర్ఫాల్ మోడల్లో ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఫార్మేట్లోని ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ని నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పైరల్స్ అనేది ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ స్పైరల్ మోడల్ అని కాల్ చేసాం. ఓకేనా. స్పైరల్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్ అండ్ ఇటరేషన్ మోడల్. ఓకేనా. ఈ స్పైరల్ మోడల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే రిస్క్స్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్కి, నెక్స్ట్ లెంతీ ప్రాజెక్ట్కి ఈ స్పైరల్ మోడల్ మనం చూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. వెన్ టు యూజ్ స్పైరల్ మోడల్. సో స్పైరల్ మోడల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ కాస్ట్ అండ్ రిస్క్ ఎవాల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మన ప్రాజెక్ట్ అనేది కస్టమర్ నుండి వచ్చిన ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే రిస్క్స్ ఉన్నాయో అని ముందుగానే ఎస్టిమేషన్ చేస్తామో అటువంటి ప్రాజెక్ట్స్కి ఈ స్పైరల్ మోడల్ అనేది చూజ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఫర్ మీడియం టు హై రిస్క్ ప్రాజెక్టు. సో మీడియం సైజ్ అండ్ హై రిస్క్ అంటే లెంతీ ప్రాజెక్ట్స్ కూడా ఈ స్పైరల్ మోడల్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ యూజర్స్ ఆర్ అన్ష్యూర్ ఆఫ్ దేర్ నీడ్స్. సో ఇక్కడ స్పైరల్ మోడల్లో కస్టమర్ ఎవల్యూషన్ కూడా ఇన్వాల్వింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్స్ కూడా కస్టమర్తోని కమ్యూనికేట్ అయ్యి ఉంటుందన్నమాట. క్లయింట్కి కూడా ష్యూర్గా నీడ్స్ అనేది తెలియనప్పుడు ఈ స్పైరల్ మోడల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ రిక్వైర్మెంట్ ఆర్ కాంప్లెక్స్. సో రిక్వైర్మెంట్ అనేది కాంప్లెక్స్గా ఉండేటప్పుడు స్పైరల్ మోడల్ మనం చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాటర్ఫాల్ మోడల్లో మనం ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుండి మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. ఎటువంటి చేంజెస్ వన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత చేంజెస్ అనేది చేయడం జరగదు. సో ఇక్కడ స్పైరల్ మోడల్లో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్స్ కూడా మనం చేంజెస్ చేయొచ్చు ఈజీగా. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం స్పైరల్ మోడల్ అనేది చూజ్ చేసుకుంటాం. ఓకేనా. స్పైరల్ మోడల్లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. లైక్ ఎస్డిఎల్స్ మోడల్స్లో కమ్యూనికేషన్, ప్లానింగ్ ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిమైనింగ్ అదర్ మోడల్స్ లాగానే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ ప్లానింగ్. సో ప్లానింగ్ పేజ్లో ఏం జరుగుతుందంటే బిజినెస్ అనలిస్ట్కి కస్టమర్కి రిక్వైర్మెంట్కి రిలేటెడ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఈ పేజ్లోని. నెక్స్ట్ సెకండ్ పేజ్లో రిస్క్ అనాలిసిస్ అంటే ఆ ప్రాజెక్ట్లో ఎటువంటి రిస్క్స్ వస్తాయి కన్నా అనలైజ్ చేస్తారు ఈ సెకండ్ ఫేజ్లోని. థర్డ్ ఫేజ్లో ఇంజనీరింగ్ ఫేజ్ అంటే ఏంటి అంటే కోడింగ్ మనం డెవలప్ చేయడానికి కోడ్ రైట్ చేస్తాం కదా. సో కోడింగు నెక్స్ట్ కోడింగ్ అండ్ టెస్టింగ్ ఇంజనీరింగ్ ఫేజ్లోని ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ ఎవాల్యూషన్. ఫైనల్గా ఒక ఇటరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి కస్టమర్ కమ్యూనికేషన్ అవుతుంటారు అనమాట. సో కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటారు ఫస్ట్ ఇటరేషన్లోని. సో అందులో ఏమైనా చేంజెస్ కావాలి అంటే మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ స్పైరల్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్పైరల్ మోడల్ అని కాల్ చేస్తాము. సో ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ ఇటరేషన్లోని అందులోని డెవలప్ చేస్తారనమాట, అప్డేట్ చేయడం. ఓకేనా. ఫస్ట్ ఇటరేషన్లోని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో రిస్క్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసి సెకండ్ ఇటరేషన్ అనేది డెవలప్ చేస్తారు. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్స్ కూడా ప్రాసెస్ అవుతుంది. ఎంతవరకు అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై అయిన వరకు. సో ఈ విధంగా స్పైరల్ మోడల్లో ఇటరేషన్స్ అనేది జరుగుతుంది. స్పైరల్ మోడల్ ఇప్పుడు లెంతీ ప్రాజెక్ట్ ఉండేటప్పుడు నెక్స్ట్ ఎక్కువ ఏ ప్రాజెక్ట్ అయితే రిస్క్స్ వస్తాయో ముందుగానే ఎస్టిమేట్ చేస్తాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లోని స్పైరల్ మోడల్ అనేది యూజ్ చేస్తాము. స్మాల్ ప్రాజెక్ట్లోని స్పైరల్ మోడల్ అనేది యూజ్ చేయం. ఓకేనా. ఈ స్పైరల్ మోడల్లోని లైక్ వాటర్ఫాల్ మోడల్ లాగే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ని ఫాలో అవుతుంది కాబట్టి సో వాటర్ఫాల్ మోడల్ యొక్క ప్రాసెస్ని నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్పైరల్స్ దట్ మీన్స్ ఇటరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇటరేషన్ మోడల్స్ కూడా బోత్ కాంబినేషన్ ఆఫ్ వాటర్ఫాల్ మోడల్ అండ్ ఇటరేషన్ మోడల్ని ఈ స్పైరల్ మోడల్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్స్ కూడా ఈ 4 పేజెస్ కూడా టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఫేజ్లోని ప్లాన్, రిస్క్ అనాలిసిస్, ఇంజనీరింగ్, కస్టమర్ ఎవాల్యూషన్. ఓకేనా. అది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇటరేషన్లోని నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇటరేషన్లోని ఎటువంటి రిస్క్స్ని మనం ఓవర్కమ్ చేయాలి ఆ ప్లానింగ్తోని మళ్ళీ ప్లానింగ్, రిస్క్ అనాలిసిస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కూడా రిపీట్ అవుతుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ని.
సో అందుకోసం ఇక్కడ మనం ఇటరేషన్స్, దట్ మీన్స్ స్పైరల్ అని కాల్ చేస్తాం. స్పైరల్ మోడల్ ఎప్పుడు మనం స్మాల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే స్పైరల్ మోడల్ అనేది చూస్ చేసుకోము, రిమైనింగ్ మోడల్ యూజ్ చేస్తాము. లెంతీ ప్రాజెక్ట్స్కి, నెక్స్ట్ మీడియం సైజ్ ప్రాజెక్ట్కి, రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్కి స్పైరల్ మోడల్ మనం ప్రిఫర్ చేస్తాం. సో రిమైనింగ్ మోడల్స్ లాగే మనకి ఈ మోడల్లో కూడా ప్రతి మోడల్లో కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అందుకోసం దాన్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ మోడల్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ మోడల్లో, స్పైరల్ మోడల్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే హై అమౌంట్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్. సో ఇక్కడ రిస్క్ అనాలిసిస్ని మనం ఈజీగా ఓవర్కమ్ చేస్తూ మన నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ని ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అదొక అడ్వాంటేజెస్. నెక్స్ట్ యూజ్ఫుల్ ఫర్ లార్జ్ అండ్ మిషన్ క్రిటికల్ ప్రాజెక్ట్స్. సో లార్జ్ ప్రాజెక్ట్కి, నెక్స్ట్ రిస్క్ ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్కి, మీడియం సైజ్ ప్రాజెక్ట్కి మన స్పైరల్ మోడల్ ప్రాసెస్ అనేది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వన్, కెన్ బీ ఏ కాస్ట్లీ మోడల్ టు యూజ్. సో స్పైరల్ మోడల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్ట్లీ ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ అనాలిసిస్ నీడెడ్ హైలీ పర్టికులర్ ఎక్స్పర్టైజ్. సో ఇక్కడ మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయడము, దాని యొక్క అనేది టఫ్గా ఉంటుంది ప్రాసెస్ అనేది, ఆ రిస్క్ ప్రాజెక్ట్ కాబట్టి. నెక్స్ట్ అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, డస్ నాట్ వర్క్ వెల్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్. సో దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే స్మాల్ ప్రాజెక్ట్ అనేది ఈ స్పైరల్ మోడల్ అనేది యూజ్ అవ్వదు. ఫైనల్గా స్పైరల్ మోడల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే లెంతీ ప్రాజెక్ట్, అంటే రిస్క్ ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్కి, లార్జ్ ప్రాజెక్ట్కి మనం స్పైరల్ మోడల్ అనేది చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ స్పైరల్ మోడల్లోని వాటర్ఫాల్ మోడల్, ఇటరేషన్ మోడల్ని కాంబినేషన్ ప్రాసెస్ అనేది సెలెక్ట్ చేసుకొని స్పైరల్ మోడల్ అనేది అవుతుంది. అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ని ఫాలో అవుతూ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది ఈ స్పైరల్ మోడల్లో మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ కూడా కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అంతవరకు ఈ ఇటరేషన్స్ అనేది కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది స్పైరల్ మోడల్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ర్యాడ్ మోడల్. ర్యాడ్ మీన్స్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఈ ర్యాడ్ మోడల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే వెరీ షార్ట్ పీరియడ్లోని, తక్కువ టైంలోనే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. లైక్ వాటర్ఫాల్ మోడల్ లాగే ఇది కూడా మోడల్స్ అన్ని ఫేజెస్ అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ మోడలింగ్లోని కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, అదేంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా కమ్యూనికేషన్ ఫేజ్లో ఏమవుతుందంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డెవలప్మెంట్ టీమ్ అనేది క్లయింట్ టీము కమ్యూనికేషన్ చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో. నెక్స్ట్ ప్లానింగ్ ఫేజ్కి వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన కమ్యూనికేషన్ ఫేజ్లోని దానికి తగ్గట్టుగా ప్లాన్ అనేది ఇక్కడ డిజైన్ చేస్తారు, ప్లానింగ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి మోడలింగ్. సో ఈ మోడలింగ్లోని నెక్స్ట్ అగైన్ టైప్స్ ఉంటాయి, అదే డిఫరెన్స్ రిమైనింగ్ మోడల్స్కి, ర్యాడ్ మోడల్స్కి. ఈ మోడలింగ్లో కూడా కంప్లీట్గా కూడా చెప్తూ ఉందాం ఈ వీడియోలో. మోడలింగ్లో బిజినెస్, డేటా అండ్ ప్రాసెస్ మోడలింగ్ ఒకటి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి కాంపోనెంట్స్ రీయూజ్, కోడ్ జనరేషన్ అండ్ టెస్టింగ్. ఓకేనా, సో ఇవి మళ్ళీ సబ్ ఫేజెస్గా ఈ మోడలింగ్లో ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే 1 పర్సన్ ప్లేస్లోని నెంబర్ ఆఫ్ పర్సన్స్ టీమ్గా ఫామ్ అయ్యి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది స్మాల్ మాడ్యూల్గా డివైడ్ చేస్తూ ఫైనల్గా స్మాల్ మాడ్యూల్లో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్లో కూడా మళ్ళీ సేమ్ ఫేజెస్ మనకి ఇక్కడ ఫాలో అవుతాయి. అంటే ఏంటి, లైక్ బిజినెస్, డేటా, ప్రాసెస్ మోడలింగ్ అండ్ కాంపోనెంట్ రీయూజ్, కోడ్ జనరేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్లో కూడా ఈ ఫేజెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక డిఫరెంట్ టీమ్గా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయ్యింది మనకి తక్కువ డేస్లోనే విత్ ఇన్ 2 or 3 monthsలోని ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఫైనల్గా మాడ్యూల్స్ అన్నీ ఇండివిజువల్గా వర్క్ చేసి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని మాడ్యూల్స్ని కూడా కంబైన్ చేసి నెక్స్ట్ డిప్లాయ్మెంట్ స్టేజ్ అంటే ఏంటంటే ఫైనల్గా రిలీజ్ చేస్తారు మార్కెట్లో. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని ఆ కస్టమర్కి రిలీజ్ చేయడాన్ని మనం ఫైనల్ స్టేజ్ డిప్లాయ్మెంట్ అని కాల్ చేస్తామని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. సో ఇప్పుడు 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజెస్ అండ్ డెఫినేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ర్యాడ్ మోడల్, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇంక్రిమెంటల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ మోడల్ విచ్ ఈజ్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ర్యాడ్ మోడల్, ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇంక్రిమెంటల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్
model which is high speed adaptation of the linear sequential model. సో ఈ ర్యాపిడ్ అప్లికేషన్ మోడల్ కూడా లీనియర్ సీక్వెన్షియల్ మోడల్నే ఫాలో అవుతుంది స్టెప్ బై స్టెప్, ఇన్ విచ్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఈజ్ అచీవ్డ్ బై యూజింగ్ కాంపోనెంట్ బేస్డ్ కన్స్ట్రక్షన్. సో డిఫరెంట్ మాడ్యూల్స్ అనుకున్నాం కదా, కాంపౌండ్ బేస్డ్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇఫ్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెల్ అండర్స్టాండ్ అండ్ ప్రాజెక్ట్ స్కోప్ ఈజ్ కన్స్ట్రైన్డ్, the RAD process enable a development team to create a fully functional system within a very short time period, such as 60 to 90 days. అంటే విత్ ఇన్ ది డేస్లోనే ఇక్కడ మనం ర్యాడ్ మోడల్ యూజ్ చేసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం, అది డెఫినేషన్లో చెప్తుంది. ఓకేనా, ఇందులో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి లైక్ అదర్ మోడల్స్ లాగే. మరొకసారి చూద్దాం. కమ్యూనికేషన్లో ఓకేనా, కమ్యూనికేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. దిస్ స్టెప్ వర్క్ టు అండర్స్టాండ్ ది బిజినెస్ ప్రాబ్లమ్ అండ్ ది ఇన్ఫర్మేషన్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ది సాఫ్ట్వేర్ మస్ట్ అకామిడేట్. సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి ఇక్కడ మన కమ్యూనికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్లానింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ మల్టిపుల్ టీమ్ వర్క్ ఆన్ డిఫరెంట్ సిస్టమ్స్. సో ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మాడ్యూల్గా డివైడ్ చేసి ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ టీమ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్ సిస్టమ్ నుండి ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ వన్ మోడలింగ్. సో మోడలింగ్ నథింగ్ బట్ మోడలింగ్ ఇన్క్లూడ్స్ ది ప్రాజెక్ట్ పేజెస్ లైక్ బిజినెస్ డేటా ప్రాసెస్ మోడలింగ్ అండ్ ఎస్టాబ్లిషెస్. సో రిమైనింగ్ మోడల్ కన్నా ఈ మోడల్లో ర్యాడ్ మోడల్లో మోడలింగ్లో మళ్ళీ డిఫరెంట్ సబ్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట, అదే కదా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ డిజైన్ రిప్రజెంటేషన్ దట్ సర్వ్స్ ది బేసిక్ ఫర్ ర్యాడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. సో మోడలింగ్ ఫేజెస్ వచ్చేసరికి మళ్ళీ సబ్ ఫేజెస్ అన్నీ ఉంటాయి, అవి కూడా క్లియర్గా తెలుసుకుందాం వన్ బై వన్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్. దిస్ ఇన్క్లూడ్స్ ది యూజ్ ఆఫ్ ప్రీఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అండ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆటోమేటిక్ కోడ్ జనరేటర్. సో కన్స్ట్రక్షన్ నథింగ్ బట్ ది మనం ఒక సాఫ్ట్వేర్ని కోడ్ని జనరేట్ చేసిన స్టేజ్ని మనం కన్స్ట్రక్షన్ అని అంటాం. ఫైనల్గా కన్స్ట్రక్షన్లోకి వచ్చేసరికి మనకి కోడ్ జనరేషన్ అండ్ టెస్టింగ్ కూడా అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఫేజ్ డిప్లాయ్మెంట్ నథింగ్ బట్ ది ఇట్ విల్ రెడీ టు రిలీజ్ ది మార్కెట్. ఓకేనా, ఒక టెస్ట్ అని కంప్లీట్ అయిన తర్వాత మన కస్టమర్కి ప్రాజెక్ట్ అనేది రిలీజ్ చేయడాన్ని డిప్లాయ్మెంట్ కాల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ సో స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఇమేజ్. మోడలింగ్లో మళ్ళీ సబ్ ఫేజెస్: బిజినెస్ మోడలింగ్, డేటా మోడలింగ్ అండ్ ప్రాసెస్ మోడలింగ్. నెక్స్ట్ అప్లికేషన్ జనరేషన్, టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్. ఫస్ట్ వన్ బిజినెస్ మోడలింగ్లో ప్రాసెస్ ఎలా అవుతుందంటే, ఇన్ దిస్ ఫేజ్ ద క్లయింట్ టీమ్ అండ్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ టీమ్ కమ్యూనికేట్ చేస్తారనమాట ప్రాజెక్ట్ రిలేటెడ్గా. సో ఆ కమ్యూనికేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు బిజినెస్ మోడలింగ్ ప్రాసెస్లోని. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా మోడలింగ్లో ఏమవుతుందంటే, ఇన్ ది డేటా మోడలింగ్ ఫేజ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ డిరైవ్డ్ ఇన్ ది బిజినెస్ మోడలింగ్ ఫేజ్ ఈజ్ అనలైజ్డ్ అండ్ సెపరేటెడ్ ఇంటూ డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ ఫర్ ది బిజినెస్. సో ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేస్తాం కదా బిజినెస్ మోడలింగ్లో. సో ఆ అనలైజ్ చేసి డేటాని నెక్స్ట్ సెపరేటెడ్ ఇన్ డిఫరెంట్ డేటా ఎలిమెంట్స్గా దీన్ని డివైడ్ చేస్తూ ఆ బిజినెస్ రిలేటెడ్గా డాక్యుమెంట్స్ అనేది డేటా మోడలింగ్లో క్రియేట్ ఫామ్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఓకేనా, డిఫరెంట్ మాడ్యూల్స్గా. నెక్స్ట్ వన్ ప్రాసెస్ మోడలింగ్. సో ప్రాసెస్ మోడలింగ్ అంటే ఏంటంటే, ఇన్ దిస్ ఫేజ్ ఆల్ ది డేటా ఆబ్జెక్ట్స్ గ్యాదర్డ్. సో ఆబ్జెక్ట్స్ అనేవి ఈ ఫేజ్లో అనేది గ్యాదర్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ ది ప్రాసెస్ మోడలింగ్ ఫేజ్ ఆర్ ట్రాన్స్ఫర్మ్డ్ ఇంటూ రిక్వైర్డ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రాసెస్ మోడలింగ్ అనేది ఇక్కడ బిజినెస్ మోడలింగ్లోని డేటా మోడలింగ్లోని డిజైన్ చేసిన డాక్యుమెంట్స్ అంతాను ఈ ప్రాసెస్ మోడలింగ్లో ప్రాసెస్ అనేది ప్రాజెక్ట్ రిలేటెడ్గా స్టార్ట్ చేస్తారనమాట. ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ మోడలింగ్లోని. నెక్స్ట్ అప్లికేషన్ జనరేషన్ ఫేజ్లో ఏమవుతుందంటే, డిఫరెంట్ ఆటోమేటెడ్ కేస్ టూల్స్ యూజ్ చేసి ఈ డేటా అంతటిని డెవలప్ చేస్తారనమాట. ఓకేనా, అప్లికేషన్ జనరేషన్లోని. నెక్స్ట్ ఫైనల్గా టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్ అంటే ఏంటంటే, ఇన్ దిస్ స్టేజ్ ఆల్ ది మాడ్యూల్స్ అండ్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ ది ప్రోటోటైప్ ఆర్ టెస్టెడ్. సో కంప్లీట్ అయిన ప్రాసెస్ అంతా, డాక్యుమెంట్స్ అంతా, ప్రోగ్రామ్స్ అన్నీ ఈ కేసులోని మనం టెస్టింగ్ చేసి ఫైనల్గా మార్కెట్లోని డిప్లాయ్మెంట్ అంటే రిలీజ్ చేయడానికి రెడీ చేస్తాం అన్నమాట. ఇది ఈ ర్యాడ్ మోడల్లోని నెక్స్ట్ మాడ్యూల్లో సబ్
ఫేజెస్ ఈ ప్రాసెస్ అనమాట. డిఫరెంట్ మోడల్స్తో కంపేర్ చేస్తే ఇందులో మనకి ఈ ఫేజెస్ అనేది నెక్స్ట్ ఈ ర్యాడ్ మోడల్ యొక్క అడ్వాంటేజ్ చూసినట్టయితే మనకి ఒక ప్రాజెక్ట్ అనేది చాలా తక్కువ టైంలోనే, అంటే విత్ ఇన్ ది 2 or 3 months డేస్లో చూసుకుంటే 60 to 90 డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది అనమాట. రిమైనింగ్ మోడల్స్తో కంపేర్ చేస్తే ఈ మోడల్ అనేది ర్యాడ్ మోడల్లో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మనకి లార్జ్ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాసెస్ అనేది సూటబుల్ కాదు. స్మాల్ ప్రాజెక్ట్స్కి అండ్ మీడియం సైజ్ ప్రాజెక్ట్ మాత్రమే ఈ ర్యాడ్ మోడల్ అనేది సూటబుల్ అవుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజెస్. ఓకేనా? ఇది ర్యాడ్ మోడల్ యొక్క డెఫినేషన్ అండ్ డిఫరెంట్ ఫేజెస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ మోడల్ వి మోడల్. వి ఈజ్ నథింగ్ బట్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. ఈ 2 ప్రాసెస్ వి మోడల్లో జరుగుతుంది. డిఫరెన్స్ ఏంటి అంటే వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్స్కి ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మెయిన్ గేట్ నుండి ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు హాల్ టికెట్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ హాల్ టికెట్ ఉందా లేదా చెక్ చేస్తారు, కానీ ఆ హాల్ టికెట్ అనేది తనదా కాదా కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెక్ చేయరనమాట. జస్ట్ హాల్ టికెట్ ఉందా లేదా, ఉన్న ప్రాసెస్ని ఉందా లేదా అని చెక్ చేస్తుంది. దాన్ని వెరిఫికేషన్ అంటాం. ఓకేనా? వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే ఆ స్టూడెంట్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇన్విజిలేషన్ హాల్ టికెట్ తందా కాదా అని, అంటే ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ ఏదైనా సమ్ ప్రూఫ్తోని ఆ హాల్ టికెట్ మీద ఉన్న నేమ్ తంది కాదా లేదా అనేసి హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా, ఓకేనా, ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అనేది తెలియడాన్ని వ్యాలిడేషన్ అంటాం. ఓకేనా? వెరిఫికేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఉందా లేదా, ఓకేనా, దాన్ని వెరిఫికేషన్ ఫేజ్ అంటాం అనమాట. ఈ 2 ప్రాసెస్ కూడా ఇక్కడ ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జరిగిన ప్రాసెస్ అంతా ఈ 2 ప్రాసెస్ అనేది కంప్లీట్గా జరుగుతుందనమాట. ఓకేనా? అందుకోసం ఈ మోడల్ అనేది వెరీ ఇంపార్టెంట్. నవ్వే డేస్ ప్రాజెక్ట్లో కూడా ఈ మోడల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇందులో 2 పేజెస్ కూడా డిఫరెంట్ డెవలపర్స్ లైఫ్ సైకిల్ ఉంది, టెస్టర్స్ లైఫ్ సైకిల్ ఉంది. ఈ డిఫరెంట్ ఫేజెస్ కూడా స్ట్రక్చర్ అనేది వి షేప్లో ఉంటుంది కాబట్టి ఈ మోడల్ని వి మోడల్ అని కాల్ చేస్తాం. ఓకేనా? డెవలపర్స్ లైఫ్ సైకిల్లోని ఫస్ట్ పేజ్ ఏంటి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, నెక్స్ట్ వన్ సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, నెక్స్ట్ వన్ హై లెవెల్ డిజైన్, నెక్స్ట్ లో లెవెల్ డిజైన్, నెక్స్ట్ కోడింగ్. ఓకేనా? ఇది ప్రీవియస్ క్లాస్లో మనం వాటర్ ఫాల్ గురించి చెప్పుకున్నాం కదా. లైక్ వాటర్ ఫాల్ మోడల్ లాగానే ఒక పేజ్ అనేది కంప్లీట్ అయితేనే నెక్స్ట్ స్టేజ్ అనేది జరుగుతుంది. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్లో మిడిల్లో మనకి కోడింగ్ కనిపిస్తుంది కదా. ఈ కోడింగ్ జనరేట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కూడా బిజినెస్ రిక్వైర్మెంట్, సిస్టమ్ రిక్వైర్మెంట్, హై లెవెల్, లో లెవెల్ డిజైన్ అంతా వెరిఫికేషన్ అవుతుంది కదా. ఫైనల్గా ఈ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసే ముందు, రిలీజ్ చేసే ముందు నెక్స్ట్ టెస్టర్స్ లైఫ్ సైకిల్లోని ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కూడా నెక్స్ట్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది యాక్సెప్టెన్స్ టెస్టింగ్, నెక్స్ట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, నెక్స్ట్ కాంపోనెంట్ టెస్టింగ్, నెక్స్ట్ యూనిట్ టెస్టింగ్ని మనం వైట్ బాక్స్ టెస్టింగ్ అని కూడా కాల్ చేస్తాం. ఇది వి మోడల్లో జరిగిన ప్రాసెస్. ఇప్పుడు 1 by 1 పేజెస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. వి మోడల్ యొక్క డెఫినేషన్ చూద్దాం. వి మోడల్ డెఫినేషన్: వి మోడల్ ఆల్సో రిఫర్ టు యాజ్ ది వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్. బోత్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్స్ కూడా ఈ వి మోడల్లో జరుగుతుంది. అందుకోసం వి మోడల్ అంటాము. నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్ అనేది వి షేప్లో ఉంటుంది కాబట్టి వి మోడల్ అని కాల్ చేస్తాం. ఇన్ దిస్ ఈచ్ ఫేజ్ ఆఫ్ ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మస్ట్ కంప్లీట్ బిఫోర్ ది నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్. నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీవియస్ ఫేజ్ అనేది కంప్లీట్గా అయిన తర్వాతే నెక్స్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ వాటర్ ఫాల్ మోడల్ లాగా ఇట్ ఫాలోస్ ఏ సీక్వెన్షియల్ డిజైన్ ప్రాసెస్ సేమ్ యాజ్ ది వాటర్ ఫాల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్ లాగానే ఈ ప్రాసెస్ కూడా సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ ది డివైస్ ఈజ్ ప్లాన్డ్ ఇన్ ప్యారలల్ విత్ ఏ కరస్పాండింగ్ స్టేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్. దాని యొక్క కరస్పాండింగ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రకారం ఈ ప్యారలల్గా ప్లాన్ అనేది టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్ వెరిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా?
వెరిఫికేషన్ ఇట్ ఇన్వాల్వ్స్ ఏ స్టాటిక్ అనాలిసిస్ మెథడ్. సో వెరిఫికేషన్ని మనం స్టాటిక్ అనాలిసిస్ అంటాం. ఎందుకంటే జస్ట్ అక్కడ ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉందా లేదా చెక్ చేస్తుంది, కానీ దాన్ని ఎటువంటి మోడిఫికేషన్స్ చేయదు, అది రైట్ ఆర్ రాంగ్ అనేది చూడదనమాట. సో వెరిఫికేషన్ని మనం స్టాటిక్ అనాలిసిస్ అని కాల్ చేస్తాం, ఓకేనా. సో రివ్యూ, దాన్ని సింపుల్గా రివ్యూ అంటాం. డన్ వితౌట్ ఎగ్జిక్యూటింగ్ కోడ్, ఎటువంటి ఎగ్జిక్యూట్ చేయకుండా కోడ్ని జస్ట్ ఉందా లేదని చెక్ చేస్తుంది అంతే. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఫైండ్ వెదర్ స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్ మీట్స్. సో కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఉందా లేదని జస్ట్ వెరిఫై చేస్తుంది అంతే, డస్ నాట్ చేంజ్ ఇట్, ఓకేనా. నెక్స్ట్ వన్ వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే డైనమిక్ అనాలిసిస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వెరిఫికేషన్లోని ఉందా లేదా చెక్ చేస్తుంది, కానీ అది కరెక్టా కాదా అని చెక్ చేయదు. సో వ్యాలిడేషన్ ఏం చేస్తుందంటే ఉన్న డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా లేదని టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తుంది. సో అందుకోసం దీన్ని డైనమిక్ అనాలిసిస్ మెథడ్ అని కాల్ చేస్తాం, ఓకేనా. డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ డైనమిక్ అనాలిసిస్ మెథడ్ ఫంక్షనల్గా అండ్ నాన్ ఫంక్షనల్గా, ఓకేనా. టెస్టింగ్ ఈజ్ డన్ బై ఎగ్జిక్యూటింగ్ కోడ్. సో ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ టెస్టింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ దాని యొక్క ప్రాబ్లమ్స్ని ఉన్నాయో లేదో చెక్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తుంది అనమాట. ఈ వ్యాలిడేషన్లో వ్యాలిడేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫై ది సాఫ్ట్వేర్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ప్రాసెస్. సో డెవలప్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. టు డిటర్మైన్ వెదర్ ది సాఫ్ట్వేర్ మీట్స్ ది కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్. సో కస్టమర్ ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తేనే కదా ఈ బిజినెస్ అనలిటిక్స్ అనేది, అదే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనేది ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు. సో కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేస్తుంది, ఓకేనా. సో వి మోడల్ కంటైన్స్ వెరిఫికేషన్ ఫేజెస్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది వ్యాలిడేషన్ ఫేజ్ ఆన్ ది అదర్ సైడ్. సో వన్ సైడ్ వెరిఫికేషన్ ఫేజ్ ఉంటుంది, అంటే డాక్యుమెంట్ ఉందా లేదా చెక్ చేస్తుంది. నెక్స్ట్ సైడ్ అనేది వ్యాలిడేషన్ ఉంటుంది, అంటే ఆ ఉన్న డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది, ఓకేనా. సో అందుకోసం ఇది ఇంపార్టెంట్ రోల్ అనమాట. వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ప్రాసెస్ ఆర్ జాయిన్డ్ బై కోడింగ్ ఫేజ్ ఇన్ ది వి షేప్, దస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ది వి మోడల్. ఈ స్ట్రక్చర్ అనేది వి మోడల్గా ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ వ్యాలిడేషన్ జాయిన్గా దీన్ని ఈ ప్రాసెస్ని వి మోడల్ అని కాల్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇందులో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి కదా. సో అందులో ఫస్ట్ వన్ వెరిఫికేషన్ ఫేజ్లోనే ఉన్న మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన కస్టమర్ యొక్క నీడ్స్ బట్టి కస్టమర్ యొక్క ఇచ్చిన ప్రాజెక్ట్కి రిక్వైర్మెంట్స్ కావాల్సినవి ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ అవన్నీ గ్యాదర్ చేస్తుందన్నమాట ఈ ఫస్ట్ ప్రాసెస్లో. డెఫినేషన్ చూద్దాం. దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ వేర్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ అండర్స్టూడ్ ఫ్రమ్ ది కస్టమర్ సైడ్. సో కస్టమర్ సైడ్ నుండి దాని యొక్క రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని దాన్ని గ్యాదరింగ్ చేయడంలో, ఓకేనా. దిస్ ఫేజ్ కంటైన్స్ డీటెయిల్డ్ కమ్యూనికేషన్ టు అండర్స్టాండ్ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్. సో కస్టమరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే దాని యొక్క రిక్వైర్మెంట్ అంతా గ్యాదరింగ్ అనేది ఫస్ట్ ఫేజ్లోనే జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ సిస్టమ్ డిజైన్. సిస్టమ్ డిజైన్ నథింగ్ బట్ సో ఆ రిక్వైర్మెంట్కి కరెక్ట్గా తగ్గిన డాక్యుమెంట్స్ అంతా ప్రిపేర్ చేసి నెక్స్ట్ స్టేజ్ అనేది సిస్టమ్ డిజైన్. డెఫినేషన్ చూద్దాం. ఇన్ దిస్ స్టేజ్ సిస్టమ్ ఇంజనీర్ ఇస్ అనలైజ్ ది ఇంటర్ప్రెట్ ద బిజినెస్ ఆఫ్ ది ప్రపోజ్డ్ సిస్టమ్ బై స్టడీయింగ్ ది యూజర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ బట్టి సిస్టమ్ యొక్క డిజైన్ అనేది ఇంకా స్ట్రక్చర్ దాని యొక్క సాఫ్ట్వేర్ టూల్స్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి సూటబుల్గా ఉన్నదాన్ని ఈ సిస్టమ్ని డిజైన్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ ఆర్కిటెక్చర్ డిజైన్. సో సెకండ్ పేజ్లోని సిస్టమ్ డిజైన్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది స్టార్ట్ చేస్తారు, ఓకేనా. ద బేస్ లైన్ ఈజ్ సెలెక్టింగ్ ది ఆర్కిటెక్చర్ దట్ షుడ్ అండర్స్టాండ్ ఆల్ విచ్ టిపికల్ కన్సిస్ట్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్, బ్రీఫ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఈచ్ మాడ్యూల్, దేర్ ఇంటర్ఫేసెస్, రిలేషన్షిప్స్, డిపెండెన్సీస్, డేటాబేస్ టేబుల్స్, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్, టెక్నాలజీ డీటెయిల్స్. అంటే కంప్లీట్గా ఎంటర్ ఆ డాక్యుమెంట్కి తగ్గట్టిన కంప్లీట్గా దాని యొక్క ఇంటర్ఫేసెస్, నెక్స్ట్ రిలేషన్షిప్స్, డేటాబేసెస్, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఇవన్నీ బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్ మోడల్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ది పర్టికులర్ ఫేజ్, ఓకేనా. నెక్స్ట్ వన్ మాడ్యూల్ డిజైన్. సో మాడ్యూల్ డిజైన్ అంటే లార్జ్ ప్రోగ్రామ్స్ని స్మాల్ యూనిట్స్గా
మాడ్యూల్స్గా డివైడ్ చేస్తుంటారు. ఓకేనా, డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్. డెఫినేషన్ చూద్దాం. ఇన్ ది మాడ్యూల్ డిజైన్ ఫేజ్ ద సిస్టమ్ బ్రేక్స్ డౌన్ ఇంటూ స్మాల్ మాడ్యూల్స్. సో ఒక సిస్టంలో ఉన్న పేజెస్ని ఒక స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తారు. ఈ మాడ్యూల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ యొక్క డిజైన్ని స్పెసిఫై చేయడాన్ని మనం లో లెవెల్ డిజైన్ అని కాల్ చేస్తాం. ఓకేనా, మాడ్యూల్ డిజైన్ అంటే అంతే. నెక్స్ట్ వన్, కోడింగ్ ఫేజ్. సో కోడింగ్ ఫేజ్ డెఫినేషన్ చూద్దాం. ఆఫ్టర్ డిజైనింగ్ ది కోడింగ్ ఫేజ్ ఈజ్ స్టార్టెడ్. సో డిజైనింగ్ ఫేజ్ తర్వాత కంప్లీట్గా కోడింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఏ సూటబుల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఈజ్ డిసైడెడ్. దేర్ ఆర్ some guidelines and standard for coding before checking the repository. The final build optimized for the better performance and codes goes through the many codes reviews to check performance. So ఈ డిజైన్ బేస్డ్ ఆన్ ది డిజైన్ బేస్ చేసుకుని దాని యొక్క గైడ్ లైన్స్ స్టాండర్డ్ కోడ్స్ బట్టి ఇక్కడ మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో కోడింగ్ని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసి అది స్టార్ట్ చేస్తారు. కోడింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా, సో ఆ ప్రాజెక్ట్కి ఈ సెలెక్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సూటబుల్లా కాదని చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అదే ఫర్ ఎగ్జాంపుల్ C++, జావా, .NET, PHP ఇలా ఈ ప్రోగ్రామింగ్ అయితే ఫ్యూచర్లోనే ఎటువంటి రిస్క్స్ ఉన్నాయా, అంటే ఏదైతే సింపుల్గా ఉంటుంది, ఏదైతే సూటబుల్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వ్యాలిడేషన్ ఫేజ్లోని డిఫరెంట్ ఫేజెస్ చూద్దాం. ఆఫ్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత వ్యాలిడేషన్ ఫేజెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వ్యాలిడేషన్లోని యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే వైట్ బాక్స్ టెస్టింగ్ అని కూడా కాల్ చేస్తాం. సో ఇన్ ది వి మోడల్ యూనిట్ టెస్ట్ ప్లాన్స్, దాన్నే UTPS అని కాల్ చేస్తాం, ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ ది మాడ్యూల్ డిజైన్ ఫేజ్. సో మాడ్యూల్ డిజైన్ ఫేజ్లోని యూనిట్ టెస్టింగ్ ప్రాసెస్ జరగడం జరుగుతుంది. అంటే కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తుంది. These UTPS are executed to eliminate the errors at code level or unit level. సో ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తుంది అనమాట. ఏ యూనిట్ ఈజ్ ది స్మాలెస్ట్ ఎంటిటీ విచ్ కెన్ ఇండిపెండెంట్లీ ఎగ్జిట్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మాడ్యూల్. సో ఇండిపెండెంట్గా ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఒక యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తుంది యూనిట్ టెస్టింగ్ ఫేజ్లోనే. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేషన్ టెస్ట్ ప్లాన్స్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ ది ఆర్కిటెక్చరల్ డిజైన్ ఫేజ్. సో ఆర్కిటెక్చరల్ డిజైన్ ఫేజ్లో ఉన్న ప్రాసెస్ని ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఆర్కిటెక్చర్ డిజైన్ ఫేజ్లో ఉన్న జరిగిన ప్రాసెస్ డాక్యుమెంట్ అంతా ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లోనే చెక్ చేస్తుంది. దీస్ టెస్ట్ వెరిఫై ది గ్రూప్స్ క్రియేటెడ్ అండ్ టెస్టెడ్ ఇండిపెండెంట్లీ కెన్ కోఎగ్జిస్ట్ అండ్ కమ్యూనికేట్ అమాంగ్ దెమ్సెల్వ్స్. సో ఇక్కడ ఆ డెవలపర్ టెస్టర్స్ అనేది ఒక టీం ఫాలో అయ్యి దాన్ని కమ్యూనికేట్ చేస్తూ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తుంది ఇంటిగ్రేషన్ టెస్టింగ్లోని. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, సిస్టమ్ టెస్టింగ్. సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే దీస్ ప్లాన్స్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ ది సిస్టమ్ డిజైన్ ఫేజ్. సో మనం క్లయింట్స్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళనే ఇది సిస్టమ్ టెస్టింగ్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అన్లైక్ యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ప్లాన్స్. సో యూనిట్ టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో కాకుండా ఇక్కడ సిస్టమ్ టెస్టింగ్ అనేది మనం కంపోజ్డ్ బై ది క్లయింట్. సో క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ సిస్టమ్ అనేది టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ బిజినెస్ టీంలో సిస్టమ్ టెస్ట్ ఎన్ష్యూర్స్ దట్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ యాన్ అప్లికేషన్ డెవలపర్ ఆర్ మెట్. సో అప్లికేషన్ డెవలపర్ బట్టి సిస్టమ్ యొక్క డిజైన్ని ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్, యాక్సెప్టెన్సీ టెస్టింగ్. సో యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఈజ్ రిలేటెడ్ టు ది బిజినెస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఏంటి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన రిలేటెడ్గా ఉన్న టెస్టింగ్ స్పాట్స్ అనేది ఇక్కడ యాక్సెప్టెన్సీ టెస్టింగ్లో వస్తుంది. కానీ ఇట్ ఇంక్లూడ్స్ ది టెస్టింగ్ ది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఇన్ యూజర్ అట్మాస్ఫియర్. యాక్సెప్టెన్స్ టెస్ట్ రివీల్స్ ది కంపాటిబిలిటీ problems with the different systems which is available within the user atmosphere. సో క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రన్ చేసి మనం ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది, ఎటువంటి మిస్టేక్స్ వస్తే వాళ్ళ మొత్తం అంతా కంప్లీట్గా
ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ యాక్సెప్టెన్స్ టెస్టింగ్లోని చెక్ చేసి దాన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. కానీ లైక్ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్, దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ తగ్గట్టుగా సెట్ చేసి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, రిస్క్ ఎటువంటి లేకుండా సో ఇక్కడ సెట్ చేసి ప్రాసెస్ అనేది సూటబుల్గా ఈ టెస్టింగ్ అనేది జరుగుతుంది. కానీ డిఫెక్ట్స్ విత్ ఇన్ ది రియల్ యూజర్ అట్మాస్ఫియర్. సో డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తారు. సో ఈ వి మోడల్లో అంటే వ్యాలిడేషన్ ఆర్ వెరిఫికేషన్ మోడల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఈజీ టు అండర్స్టాండ్, ఈ మోడల్ అనేది ఈజీగా అండర్స్టాండింగ్గా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్, టెస్టింగ్ మెథడ్ లైక్ ప్లానింగ్ టెస్ట్ డిజైన్ హ్యాపెన్స్ వెల్ బిఫోర్ ది కోడ్ ముందే మన టెస్టింగ్ మెథడ్ అంటే ప్లానింగ్ టెస్ట్ డిజైన్స్ అనేవి మనం ముందుగా ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దిస్ సేవ్స్ ఏ లాట్ ఆఫ్ టైం. సో ఇక్కడ టైం అనేది ఎక్కువగా అవది ఈ ప్రాసెస్ చేయడం వల్ల. హ్యాన్స్ ఏ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఓవర్ ది వాటర్ఫాల్ మోడల్. సో వాటర్ఫాల్ మోడల్తో కంపేర్ చేసినట్టయితే ఈ వి మోడల్ అనేది హయ్యర్గా సక్సెస్ చేసే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఈ వి మోడల్. ఏంటంటే వెరీ రిజిడ్ అండ్ లీస్ట్ ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నాట్ ఏ గుడ్ ఫర్ ఏ కాంప్లెక్స్ ప్రాజెక్ట్, అంటే క్లిష్టమైన టఫ్గా ఉన్న ప్రాజెక్ట్కి ఇది అంత సూటబుల్ కాదు ఈ వి మోడల్ అనేది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ ఎనీ ఛాన్సెస్ హ్యాపెన్ ఇన్ ది మిడ్వే దెన్ ద డాక్యుమెంట్ అలాంగ్ విత్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్ హ్యాస్ టు బి అప్డేటెడ్. సో ఇన్ కేస్ మనకి ఫేజెస్లోని మిడ్వేలోని ఎప్పుడైనా మనకి ఎనీ చేంజెస్ వచ్చినా అది విత్ డాక్యుమెంట్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో కూడా మనం అప్డేట్ జరగడం జరుగుతుందన్నమాట. సో అది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట వి మోడల్. ఇది వి మోడల్ యొక్క కాన్సెప్ట్. అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.